20వ అధ్యాయము 20వ అధ్యాయము 3వ వచనం చదువుతున్నాము. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక. సహజంగా మనిషి నైజము మరొక మనిషిలో ఏదో ఉంది అని ఆశిస్తుంది. మనిషి నైజము మరొక మనిషి శరీరంలో, లేక మరొక మనిషిలో, లేక మరొక వ్యక్తిలో, ఆ అందములో, ఆ సౌందర్యంలో, ఆ శరీరంలో ఏదో ఉంది అని చెప్పి మాత్రమే ఆశిస్తూ ఉంటుంది. ఇది సృష్టిలో జరిగేటువంటి చర్య. దీనికి కులము, గోత్రము, లేకపోతే నలుపు తెలుపు అనే భేదమే లేదు. ఈ లోకములో ఇంకా చెప్పాలి అంటే వయసుతో నిమిత్తం కూడా లేదు. ఇంకా చెప్పాలి అంటే మనుషులు తమ స్థాయిని కూడా మరిచిపోయి ఉన్నారని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ అబీమెలెకు అనేటువంటి ఈ వ్యక్తి తన స్థాయిని మర్చిపోయారు. తన స్థాయిని మరిచి ఆయన ఒక పురుషునికి భార్య అయినటువంటి ఒక స్త్రీని తన లోపలకు రావడానికి అంగీకరించారు, రాజు కాబట్టి. శారా ఎంతో అందమై ఉండి ఉంటారు, చాలా సౌందర్యవతి. అంత సౌందర్యవతి అయినటువంటి శారాను చూడగానే ఈ అబీమెలెకు అనే రాజు లోపలికి రావడానికి ఇష్టపడ్డారు. మనిషి నైజం అది. ఎదుటి వ్యక్తిలో ఏదో ఉంది అనే ఆలోచన, ఏదో ఉంది, ఆ అందంలో ఏదో ఉంది, ఆ సౌందర్యంలో ఏదో ఉంది, ఆ శరీరంలో ఏదో ఉంది అనేటువంటి ఒక భ్రమ, ఒక ఆలోచన మనిషిని ప్రతి దినము కూడా శోధిస్తూనే ఉంటుంది. ఏదో ఉంది. కాబట్టి అబీమెలెకు అనే ఈ రాజుకి ఆయన ఏదో కోరుకోలేదు, కానీ ఆయన సేవకులకి ఎక్కడో కనపడ్డారు. ఆవిడని తీసుకొచ్చి రాజు ముందు నిలబెట్టి ముఖస్తుతి చేసి ఉంటారు. రాజా, మన రాజ్యంలోనే ఇంత సౌందర్యవత లేదు, ఒకసారి చూడండి అనగానే ఓకే లోపలికి రానివ్వండి అని యాక్సెప్ట్ చేశారు. ఇది చూడండి ఎలా ఉంటుందో మనిషి జీవితం. ఆయన స్థాయిని మర్చిపోయి ఆయన లోపలికి రానిచ్చినారు. మనిషి నైజం అది. ఈరోజు ఎంతోమంది ప్రతి దినము మనిషి ఏం చేస్తున్నారని చెప్పి రాయబడింది అంటే బైబిల్ గ్రంథంలో చూడండి. బైబిల్ గ్రంథంలో హోషేయ గ్రంథము పాపము చేయుటయే వారికి ఆహారముగా ఉన్నది అని చెప్పి 4వ అధ్యాయంలో చదువుతున్నాం. పాపము చేయటమే వారికి ఏంటంట ఆహారముగా ఎంచుకున్నారట. ఎవరు? ఆ రోజుల్లో ఉన్న ప్రజలు. 8వ వచనం చూద్దాం. నా జనులు పాపములు ఆహారముగా చేసుకుందురు గనుక. ఏమనుంది? నా జనులు పాపములను ఏం చేసుకున్నారు? పాపాన్ని ఆహారంగా చేసుకున్నారట. జనులట పాపాన్ని ఆహారంగా చేసుకున్నారు అంటే ఆకలేస్తే ఆహారం తింటాం, కానీ మనిషి అట పాపమునే భోజనంగా మార్చేసుకున్నాడంట. తనకిష్టం వచ్చినప్పుడు అలా తింటమే, ఆకలేసినా ఆకలి వేగిపోయినా తింటమే, ఆహారంగా మార్చుకున్నాడట పాపమును. కాబట్టి జనులు ఎలా మారిపోయినారో చూసారా? పాపమును ఆహారముగా మార్చుకున్న లోకం ఇది.
ఏ మనిషి అయినా సరే దేవుని భయం అనేది కొంచెము అయినా, కొంచెము లేకపోయినా మనిషి పాపాన్ని ఆహారంగానే మార్చుకునే ప్రమాదం ఉంది. పాపాన్ని ఆహారంగా అంటే ఇంకా తినకపోతే మనిషి ఉండడు. ఆహారం తినకపోతే ఎలా ఇబ్బంది పడతారో, ఆ పాపం చేయకపోతే కూడా మనుషులు అలా ఇబ్బంది పడుతూనే ఉంటారనమాట. పాపములను ఆహారంగా చేర్చుకుంది మనిషి మనసు. పాపములను ఆహారంగా చేర్చుకుంది. ఒక వ్యక్తి అయితే ఇంచుమించు అప్పుడు పేపర్లో చూసినట్టున్నాం, ఇంచుమించు 3,000 మంది తన స్వాధీనంలో స్త్రీలు ఉన్నారట. 3,000 మంది పైన ఉన్నారట. తను నెట్వర్కు ఇంచుమించు వరల్డ్ వైజే ఉందట. నెట్వర్క్ అంత నెట్వర్క్తో, ఇంకా నేను చెప్పింది తక్కువే కానీ ఇంకా చాలా ఎక్కువ. అంత 45,000 ఎంతో చెప్పినట్టున్నారు, గుర్తులేదు. అయినా చూడండి, మానవుడి యొక్క మనసు ఎంత పాపము చేసినా ఇంకా తృప్తి రావటం లేదన్నమాట. ఇంకా చేయాలి, ఇంకా ఏదో ఉంది అనే భ్రమతోనే మనిషి పరిగెత్తుతున్నాడు. ఈ అబీమెలెకు దగ్గరకు శారా అనే ఈమెను తీసుకొని వచ్చినారు, లోపలికి రానిచ్చినారు. కానీ నీతిమంతుని భార్య అబీమెలెకు చేర్చుకున్న ఆమె ఎవరు? ఒక పురుషునికి ఆమె భార్య. దేవుడు ఇదంతా చూస్తున్నారు. అబ్రహాము ఏం చేయలేని స్థితిలో ఉండెను. వాగ్దానం పొందిన మనిషి. మరి నీ గర్భమున ఏం చెప్పినారు? 18వ అధ్యాయము 9వ వచనం. వారు అతనితో, నీ భార్య అయిన శారా ఎక్కడున్నదని అడుగగా అతడు, ఇదిగో గుడారంలో ఉన్నదని చెప్పాను. అందుకైనా మీదిటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరల వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఏం పొందినారు? ఈయన వాగ్దానము పొందారు. 20వ అధ్యాయంలోకి వచ్చేసరికి ఏ స్త్రీ నిమిత్తమైతే, శారా నిమిత్తమైతే సృష్టికర్త వాగ్దానం చేశారో, ఇప్పుడు ఆ వాగ్దానము ఏమైపోయింది? వాగ్దానం తప్పిపోవడం అనేది అది ఇంపాసిబుల్. కానీ ఎవరి నిమిత్తమైతే వాగ్దానం చేశారో ఆమె అబ్రహాంతో లేరు. అది వచ్చిన ఇబ్బంది. దేవుడు మనం భక్తిలో ఉండినప్పుడు, దేవునితో సహవాసం చేస్తున్నప్పుడు, నీతిమంతులుగా బ్రతుకుతున్నప్పుడు, నీతిని అనుసరించి నడుచుకుంటూ భయభక్తులు కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఒక వ్యక్తికి అనేకమైన ఆశీర్వాదాలు ఇస్తారు. అయితే ఆ ఆశీర్వాదం ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు నెరవేరుతాయి? అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానం ఎప్పుడు నెరవేరుతుంది? శారా అబ్రహాం గారితో ఉంటేనే అది నెరవేరుతుంది. మనకిచ్చిన వాగ్దానాలు ఎప్పుడు నెరవేరుతాయి? దేవుని యందలి భయము, భక్తి, విధేయత, దీనత్వము మనలో ఉన్నంతసేపు కూడా వాటిని కాపాడుకుంటున్నంతసేపు, లేక కాపాడుకుంటున్న కాలమంతట్లో దేవుడు మన వాగ్దాన సమయానికి దాన్ని ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఇప్పుడు అబ్రహాం గారి భార్య శారా అబ్రహాం గారి దగ్గర లేరు. దేవుడు 18వ అధ్యాయములు వాగ్దానం చేశారు. 20వ అధ్యాయానికి వచ్చేసరికి అబ్రహాం గారి దగ్గర భార్య లేరు, శారా లేరు. ఇప్పుడు వాగ్దానం పరిస్థితి ఏమవుతుంది? ఏమం కావాలి? వాగ్దానం తప్పిపోయినట్టుగా లేదు, తప్పిపోదు కూడా. కానీ వాగ్దానం చేసిన వారు ఎవరైనా నమ్మదగిన వారు, నమ్మకమైన దేవుడు. చూసారా? ఎప్పుడైతే అసలు దేవుడు జోక్యం చేసుకోలేదు అనుకుందాం, కళ ద్వారా జోక్యం చేసుకోవాలా. అబ్రహాం గారి యొద్దకు మరలా అబీమెలెకు
ఆ స్త్రీని పంపిస్తారా? ఎన్నడూ పంపరు. అబ్రహాం గారి భార్యను మళ్ళీ తిరిగి ఏం చేయరైనా పంపరు. ఎవరు జోక్యం చేసుకున్నారు? దేవుడే జోక్యం చేసుకున్నారు. అలాగే మన జీవితంలో ఏవేవైతే పోగొట్టుకున్నామో, ఏవేవైతే లేవు, ఇక రావు, దొరకవు, కనబడవు, పొందలేము అని ఒక వ్యక్తి దిగులు పడుచు, కుంగిపోతూ, కలవరపడుతూ, కంగారు పడుతూ, ఆలోచిస్తూ, నెమ్మది లేకుండా జీవిస్తున్న సమయంలో ప్రార్థన అనేది, ఎప్పుడైతే మోకాళ్ళలోని ప్రార్థన అనేది ఆ వ్యక్తి జీవితంలో ధూపం వలె దేవుని దగ్గరికి వెళ్ళిందో, అప్పుడు ఆ దేవుడే ఆ వ్యక్తి విషయంలో జోక్యం చేసుకుంటారు. ఒకవేళ అబ్రహాము గారిని ఎవరైనా ప్రశ్నించి, అయ్యా వాగ్దానం చేశారని చెప్పినారు దేవుడు, మీదికి కాలానికి వస్తే మరి నీ భార్య ఈయన శార కుమారుని కంటదని చెప్పినారు, మరి ఇప్పుడు శారమ్మ గారు మీ యొద్ద లేరు, మరి మీ దేవుడు ఎక్కడా అనేలాగా అక్కడ ఒకవేళ రాకపోతే అలాగే ఏం చేస్తారు మనుషులు అనరా? అలాగే అంటారు. అందుకని నీ దేవుడేడన్సు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నవని చెప్పను, ఎలా ఉన్నవని చూపను, ఎక్కడున్నవని చెప్పను, ఎలా ఉన్నవని చూపను. ఆకాశముల నడుగరాద, అంతరిక్షము చెప్పలేదా, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాద, యేసురాజే సృష్టికర్తయని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, యేసురాజే సృష్టికర్తయని, యేసు లేనిదే ఏది కలుగా లేదని, అంతరిక్షము చెప్పలేదా, ఆకాశముల నడుగరాదా, ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా, నీ దేవుడేడనొచ్చు నన్నడుగుచున్నారు, ఎక్కడున్నవని చెప్పను, ఉన్నవని చూపను, యేసు ఎక్కడున్నవని చెప్పను, ఎలా ఉన్నవని చూపను. చాలు ప్రియులారా, అందుకనే వాగ్దానం పొందిన మనిషి ఎవరైనా ఆ వాగ్దానం ఆ వ్యక్తి విషయంలో నెరవేరాలంటే తాను ఎవరితో కలిసి ఉన్నారో అది పోకుండా చూసుకోవాలి. శారాతో అబ్రహాం గారు కలిసి గుడారంలో ఉన్నారు. ఆమె పోకుండా చూసుకున్నప్పుడు ఆ వాగ్దానం ఏమవుతుంది, ఆయన విషయంలో నెరవేరుతుంది. అలాగే ఏ భక్తి మానవుడు కలిగి ఉన్నారో, ఏ విశ్వాసమును మనిషి కలిగి ఉన్నప్పుడు వాగ్దానం పొందారు, ఏ నీతిని కలిగి ఉన్నప్పుడు మనిషి వాగ్దానం పొందారు, ఏ యథార్థతను కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి వాగ్దానం ఇచ్చారు, ఏ సత్యము కలిగి బ్రతుకుతున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తికి వాగ్దానం ఇచ్చారు, అది పోకుండా మనిషి చూసుకున్నప్పుడే ఆ వాగ్దానములన్నీ ఏమవుతాయి, నెరవేర్చబడతాయి. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. కానీ వాగ్దానం ఎప్పుడు ఇచ్చారు, నువ్వు ఏ కండిషన్లో ఎలాంటి అంటే దేవుడు వాగ్దానం ఇచ్చేంత భక్తి, దేవునికి ఇష్టమైన హృదయము, ప్రవర్తన అక్కడ ఉంది. అదే పోకుండా చూసుకున్నప్పుడు ఆ వాగ్దానం ఏమవుతుంది,
నెరవేరుతుంది. నాకు వాగ్దానం దేవుడు చేశారు కానీ నెరవేరలేదండి అని చెప్పేదారు. ఎందుకు నెరవేరుతుంది? ఎందుకు నెరవేరదు? నెరవేరుతుంది. ఎప్పుడు? నీవు ఎవరిని కలిగి ఉండినప్పుడు వాగ్దానం పొందావో అది పోకుండా చూసుకోవాలి. ఒకవేళ పోయిందా, శారా దూరమైందా, విశ్వాసం దూరమైందా, భక్తి అబీమెలెకనే అపవాది చేతిలోనికి వెళ్ళిపోయిందా, లేక పరిశుద్ధత అపవాది చేతిలో లాగేసుకున్నాడా, పోగొట్టుకున్నారా, నీతిని పోగొట్టుకున్నారా, ఆ వ్యక్తికి నీతి దూరమైపోయిందా, భక్తి దూరమైపోయిందా, ఆప్యాయతాన్ని దూరమైపోయిందా, దేవుని ప్రేమకు దూరమైపోయినారా, వాగ్దానం నెరవేర్చబడే ఛాన్సే లేకుండా పోయిందా? అలాంటి పరిస్థితుల్లో మనిషి ఏం చేయాలి? ఏం చేయాలి? మనుషుల దగ్గరికి వెళ్ళి దేవుడు వాగ్దానం చేశారు నెరవేరలేదని చెప్పడం కాదు. మనం చేయాల్సింది ఏమిటో బైబిల్ చెప్తుంది. అబ్రహాము ప్రార్థనాపరులు. ఆయన ఏం చేస్తున్నారు? తన్ను తాను తగ్గించుకుని దేవుని దగ్గర ప్రార్థన చేసే అనుభవము ఆయనకు బాగా ఉంది. ఆయన అంతటి వ్యక్తి అయినప్పటికీ కూడా, అంత ధనవంతుడైనప్పటికీ కూడా, ఉన్నతమైన మహారాజు అనబడిన వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన తగ్గించుకునే మనసు, ఆయన గుణము ఆయన హృదయంలో ఉంది. అందుకనే ఆయన ఏం చేస్తుంటారు? తండ్రి, మీరు నా భార్య నాతో ఉండినప్పుడు వాగ్దానం చేశారు, ఆ వాగ్దానం నెరవేరాలి కదా. మరి ఇప్పుడు నా భార్య నాకు దూరం అయ్యాను, మరి ఆమె విడిపించబడటానికి సాధ్యపడని, మాట్లాడటానికి సాధ్యపడని, నా భార్యను నాకు ఇప్పించండి అని చెప్పడానికి సాధ్యపడని వ్యక్తి యొక్క చేతుల్లో, కోటలో ఆమె ఉన్నారు. నా వల్ల కాదు, బయటికి తీసుకురావడం అనేది ఇంపాసిబుల్, అసాధ్యం. కానీ ఇది మీరే చేయగలరు, ఇది మీకు సాధ్యమే అని నా భక్తి నాకు దూరమైంది, విశ్వాసం దూరమైంది, అన్నిళ్ళతో కలిసి స్నేహం చేయటం ప్రారంభించా. అప్పుడున్న విశ్వాసం పోయి విశ్వాసంలో అనుమానం చోటు చేసుకుంది. బలమైన విశ్వాసం లేదు, తెగిపోయిన విశ్వాసము పీకుడైన తాళ్ళలాగా మారిపోయింది, దానిలో పొట్టలేదు. నా విశ్వాసము అనే ఈ చేదకు బెజ్జలు పడిపోయాయి, సరైన స్థితి లేదు. అన్నిల ఆచారంలోకి వెళ్ళినందున, అన్నిల వాతావరణంతో ఉండినందున, అన్నిలతో స్నేహం చేసినందున, భక్తిలో పట్టుదల, ప్రార్థనలో పట్టుదల, పవిత్రత కలిగి జీవించాలని నిశ్చయత, నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి బ్రతకాలనే ఆలోచన కోల్పోయాను. మరి ఇది నాకు సాధ్యమవుద్దా? మళ్ళీ నేను స్వాధీనపరచుకోగలనా అనేది మనిషిలో ఉండేటువంటి పిరిగితనం. కానీ అబ్రహాముకు దేవుడు అంటే ఏంటో తెలుసు, దేవుడు చేయగల సమర్థుడని ఆయనకి తెలుసు, ఆయన దేవుని నమ్మటం అంటే ఆయనకేంటో బాగా తెలుసు. అందుకని ఆయన చేసిన పని ఏంటి? మోకరించి బలిపీఠాలు కట్టి ప్రార్థన చేసే అనుభవం ఆయనకి బాగా ఉంది. అందుకనే ఆయన చేసింది ఏంటి? ప్రార్థన. ప్రభా, ఏ భక్తిని ఏం కలిగి ఉంటే వాగ్దానం చేశారో ఆ వాగ్దానం మరలా నెరవేర్చబడటానికి ఆ భక్తి నాకు దూరం అయిపోయింది. ఏ విధేయత కలిగి నేను ఉండినప్పుడు నాకు వాగ్దానములు చేశారో ఆ విధేయత దూరం అయిపోయింది. ఏ విశ్వాసము కలిగి నేను కలిగి ఉన్నానో అప్పుడు మీరు వాగ్దానం చేశారో ఆ విశ్వాసం నాకు దూరం అయిపోయింది. ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత అవన్నీ నాకు దూరం అయిపోయాయి. మళ్ళీ నేను పొందగలను ఆ దానిని, అది నాకు సాధ్యమవుద్దా అనే ఆలోచన ప్రతి మనిషికి, ప్రతి సేవకునికి, ప్రతి సేవకురాలికి, ప్రతి కుటుంబానికి ఇదే సంభవిస్తుంది, ఇదే ఆలోచన వస్తుంది. మళ్ళీ అట్టి భక్తి మాకు వచ్చుద్దా, అట్టి భక్తిని మేము చేయగలమా, అట్టి భక్తిని చూడగలమా అనిపిస్తుంది. లేదు, అడుగుట మానకుండా, ప్రార్థించుట మానకుండా, ఒక వ్యక్తి ఎప్పుడైతే మోకాళ్ళ జీవితాన్ని మానకుండా ప్రార్థన చేసే అనుభవం ఉంటుందో అప్పుడే దేవుడు ఆ వ్యక్తి పట్ల చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకము చేసుకుంటారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, బ్రతకాలనే ఆశ లేకపోతే, ఆత్మీయంగా బ్రతకాలనే ఆశ లేకపోతే దేవుడు ఎందుకు చూపిస్తారు? చూపించినందువల్ల ప్రయోజనం ఏంటి? ఆహారం తినాలనే ఆశ లేనప్పుడు ఆహారం తీసుకొచ్చి మనిషి ముందు పెట్టడం వల్ల ప్రయోజనం ఏంటి? ప్రభువా, నీతిమంతుడైన అబ్రహాము ప్రార్థనాపరులు
ప్రభా, నీది కాని వస్తువు ఏదో నీ ఇంట్లో ఉందో అదే ఆత్మీయంగా చచ్చిపోవడానికి కారణమేమో. మనుషులు ఎదగకుండా దీవెన లేకుండా పోవడానికి అదే కారణమేమో. అది చిన్నదైనా పెద్దదైనా. నీది కానిది అది చిన్నదైనా, ప్రభా ఇది నాది కాదు కదా, నేను ఆత్మీయంగా చచ్చిపోవడానికి ఇవే కారణం కదా. ప్రార్థన ఆగిపోవటానికి ఇవే కారణము. దేవునితో సావాసం చేయటానికి ఆటంకపరచడానికి ఇవే కారణము. దేవుని భయం లేకుండా జీవించడానికి ఇవే కారణము. నాది కాని వాటిని నా ఇంట్లో పెట్టుకున్నాను. మహాగణుడును మహోన్నతుడువైన ప్రభా, నా స్థితి ఎరిగి మా స్థితి ఎరిగి మాతో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. మనిషి బ్రతకాలంటే, ఆత్మీయంగా బ్రతకాలంటే ప్రభా, ఆత్మీయంగా సంపటానికి లోపలికి వచ్చిన ఏవో అవి తీసి అవతల పారవేయాల్సిందే. అప్పుడే ఆత్మీయంగా మనుషులు బ్రతికి దేవుని దీవెన పొందుతారు. బడా నమ్మకమైన మంచి దాచుడు దాస్తురాలు అనబడతారు. ఆ మేరకు సిద్ధం చేయమని, చిన్న కొద్ది మాటలు అందరూ ఫలింప చేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.